ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము 23వ క్లాసులోకి వచ్చాము. అంటే 4వ బ్లౌజ్లో 3వ క్లాస్ అన్నట్టు గుర్తుంచుకోండి. 5వ బ్లౌజ్లోకి వచ్చాము. ఇంతకుముందు మనం 4 బ్లౌజులు ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇది కాలర్ కటింగ్ నిన్నటి దాకా నేర్చుకున్నాము. ఈ రోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాము. అయితే నిన్నటి క్లాస్లో అంటే ఇప్పుడు మనం 23వ క్లాస్ కదా, ఇది 22వ క్లాస్లో ఒక 3 ప్రశ్నలు అడిగి మనం తర్వాతకి ఈ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ 3 ప్రశ్నలు ఏంటి అంటే, మనము ఈ యొక్క బ్యాక్ పార్ట్ ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసాము. ఇప్పుడు ఇది కాలర్ కదా, నార్మల్ బ్లౌజ్ లాగానే ఉందా లేకపోతే మళ్ళీ వేరే ఏదైనా మార్పులు వచ్చాయా, మనం ఎలా కట్ చేసాము, బ్యాక్ పార్ట్ ని బట్టి చేసామా లేకపోతే ఇది సపరేట్ చేసుకుందామా, ఫస్ట్ ప్రశ్న అది. తర్వాతకు వచ్చేసి కాలర్ దానికి క్రాస్ పెట్టాలా పెట్టకూడదా దాని గురించి. తర్వాతకు వచ్చేసి కాలర్లో మనం ఫ్రంట్ పార్ట్లు ఎన్ని మోడల్స్ పెట్టాలి, ఇది మూడోది. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి మనం ఈ క్లాసులోకి మీరు వచ్చి మొత్తం కూడా చూసుకోండి మళ్ళీ. ఎందుకంటే రేపు మళ్ళీ అడుగుతాను, ఎక్కడ అడుగుతానో తెలియదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే అడిగాను. ఇక ఈ రోజు మనం ఏంటి అంటే, ఇక ఎంత వీలైతే అంత క్లాస్ని కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇక మనకి ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపించే ప్రతి బ్లౌజ్ కూడా మీకు బోటిక్ షాప్లో కుట్టిస్తే 600 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుందండి. ప్రతి ఒక్క పని కూడా చాలా విలువైనది, చాలా కాస్ట్లీ పని. దేన్ని కూడా మీరు ఈజీగా వదులుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఒక్కొక్క క్లాస్కి చాలా టైం పడుతుందండి నాకు. ఎంత టైం అంటే వీడియో ఆపుకుంటూ మళ్ళీ కస్టమర్తో మాట్లాడుకుంటూ చాలా ఇబ్బంది ఇంకా అసలు ఉంటుంది. అది నేను చెప్పకూడదు మీకు, కాకపోతే నేను ఇలా చెప్పడం వల్ల అన్నయ్య చాలా ఇబ్బంది పడి చెప్తున్నాడు, వినాలి అనే ఆలోచన వస్తుందని నేను మీకు ప్రతిదీ చెప్తాను, ఓకేనా. నేను బాధపడ్డందుకు, నేను ఇబ్బంది పడ్డందుకు నాకు బాధ కాదు, మీరు చూసి నేర్చుకుంటున్నారా లేదా అనేది టెన్షన్ నాకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ బ్యాక్ పార్ట్ చక్కగా ఇలా కుట్టుకోవాలి. దీంట్లో తిప్పి వేయడాలు అలాంటిది ఏముండదు. థ్రెడ్ పైపింగ్ వీలైతే మనం చేతికి వేసుకోవచ్చు, మెడకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఓకేనా. ఇలా ఉల్టా మీద వేసి లైనింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రతి పని కూడా మనకేంటి అంటే, హార్డ్ అనుకుంటే అది హార్డే, లేదు మనం చేయగలుగుతాము అనుకుంటే చేయొచ్చు, ఓకేనా. ఇలా ఈ యొక్క ఎగస్ట్రా ఉన్న క్లాత్ లైనింగ్ కట్ చేయకుండా దాని పక్కకే ఇలా కటింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. కొన్ని క్లాతులు, కొన్ని మొండి క్లాతులు ఉంటాయండి, ఎంత సాన పట్టించినా కత్తెరకి తెగవు, జారుతూ ఉంటాయి. ఇలాంటి క్లాతులు పర్వాలేదు, అంత ఇబ్బంది పెట్టవు, స్మూత్గా కట్ అవుతూ ఉంటాయి. ఇలా మనం ఎగస్ట్రా పీస్ని మొత్తం తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడే ఈ డాట్స్ అనేది వేద్దాం. గుర్తులు పెట్టుకున్నాను కదా, డాట్స్ గుర్తులు. ఇక ఇవన్నీ నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటాయి, పెద్దగా మనకి ఏమి ఉండవు. పైనుంచి కొలుచుకొని 10-10.5 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కొస అనేది అక్కడ కంప్లీట్ చేసేయండి, ఓకేనా. ఇలా పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవాలి పనిని, ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తాను. వేస్ట్ క్లాత్ తీసుకొని చక్కగా ఒక బార్ తీసేసుకొని మనకి చేతి పని పట్టి ఎంతవరకు వస్తుందో చూసుకొని వేసేసుకోవాలి, అంతే వెనక, ఓకేనా. దీంట్లో మధ్యలో కూడా పైపింగ్ అనేది ఇరికియొచ్చండి. పైపింగ్లు కూడా 2-3 రకాలు మీకు చూపిస్తానన్నాను. వీలైనంత వరకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దీంట్లో మనకు వీలు కాకపోతే నెక్స్ట్ వీడియోలలోనే చూపిస్తాను, టెన్షన్ ఏం లేదు మీకు, ఓకేనా. ఇప్పటికీ నేను 3 రకాలు చూపించాను మీకు పైపింగ్లో. ఇలా తర్వాతకి ముక్కని ఇలా కట్టుకోవాలి, నీట్గా ఉండాలి ఏదైనా. ఈ వెనక కూడా ఇంత వెడల్పు వేయొద్దు, పీస్ అనేది మనం 1 ఇంచే వచ్చేటట్టుగా వేసుకోవాలి. చేతితో నైస్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇక్కడ కొంచెం చిన్న ఫిల్ట్ అనేది పెట్టండి, ఓకేనా. అంచు పీస్ వేస్తాను నేను ఎక్కువగా, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, చేతి పని చేసుకున్నా కూడా నీట్గా ఉంటుందని నేను అంచు పీస్ వేస్తాను అనమాట. ఇక బ్యాక్ పార్ట్ జోలికి రావాల్సిన అవసరం లేదు, మనం డాట్స్ ఇవన్నీ ఇప్పుడే అయిపోయాయి అనమాట. ఇలా పైకుట్లతో సహా మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకుంటే ఇది ఇప్పాల్సిన అవసరం ఉండదు. ఇక చేతి పని చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇది కూడా అనుగుడు కుట్టుపడుతుంది, నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మనకి.
ఇక తర్వాతకు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఓకేనా? హ్యాండ్స్, ఉక్సుల పట్టి, కాజాల పట్టి అన్నీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకంటే మనకి ఈ యొక్క చిన్న చిన్న పనులు అయిపోయాయి అనుకోండి, డైరెక్ట్గా మనం పెద్ద పనిలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది అంచు కాబట్టి మనం ఎంత మలవాలనుకుంటున్నామో అంతా ఇక చూడండి ఇలా పెట్టేసి, చూడండి పైన మనకు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇంత పెట్టేసి దీన్ని కొద్దిగా ఇలా మలిచేసి చేతి పనికి ఇలా డబల్గా మలవండి. లూజ్ కుట్టు పెట్టేసుకోండి. ఇది చేతి పనికి మలుస్తున్నాను నేను. ఓకేనా? మిషన్ కుట్టు వేసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. కలిసే దారం ఉంటే చేతి పని చేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ చేతి పని మీదకైతే మిషన్ కుట్టు రాదండి. ఎంతసేపటికి మనం మిషన్ కుట్టు వేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇలా పెట్టేసి తర్వాతకి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎగస్ట్రా ఎలాగో ఉంది, ఇది ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. ఇది ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. చంకపేలికి కట్ చేసి చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ వేస్ట్ పీసులు ఉన్నాయి కదా, ఈ రెండింటిని తీసుకున్నాను. ఇంకా ఇలాంటిది ఇంకో పీస్ కూడా ఇలా బారుగా ఇది కూడా తీసేసుకొని ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇలా పెట్టేసి డైరెక్ట్గా ఇలా కుట్టు వేసేసుకోవటం. ఏం లేదు, ఒక్క కుట్టుతోనే మనకి పైపింగ్ అనేది అయిపోతుంది. అదే మనకి చంకపేలిక అనేది అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ పనిని మనం ఏంటంటే బతిమిలాడొద్దు. పనిని ఎప్పటికైనా మూసి పారేయాలి. ఎక్కడిదక్కడ మనం మూసి పారేస్తే పని అనేది మనకి కంప్లీట్గా వస్తుందన్నమాట మనకి. ఓకేనా? ఇలా చేసుకుని తేలిగ్గా నీట్గా ఉండేటట్టు చేసుకోవచ్చు. ఆ ఒడుపు అనేది మన చేతుల్లోనే ఉంటుందండి, ఎక్కడో ఉండదు. ఓకేనా? దీన్ని ఇక్కడ ఇలా ఇప్పుడు అంచున్నా కూడా మలవండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనకి నీట్గా అనిపించదు అనమాట. ఈ పొడవు చూసుకొని పర్ఫెక్ట్గా ఇలా ఎగస్ట్రా ఏదన్నా ఉన్నా కట్ చేసేసుకోవచ్చు, మనకు టెన్షన్ ఏం లేదు. ఓకేనా? ఫస్టే లైనింగ్కి జాయింట్ చేసుకొని కూడా ఇవి కుట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు సులువైన పద్ధతిలో అయిపోతుంది అనమాట. ఆ కుట్టు కనిపిస్తుంది కానీ మనం కలిసే దారం వేసుకుంటాం కదా, అంత బాధ అనేది ఉండదు మనకి. ఓకేనా? ఇలా బ్యాక్ ఫ్రంట్ చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే ఇదంతా మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఓకేనా? ఇక్కడ మలిచి ఎందుకు కుట్టట్లేదు అంటే మనకి ఇక్కడ దాకా రాదు కుట్టు, అందువల్ల నేను మలిచి కుట్టట్లేదు. ఓకేనా? ఇలా తీసేసుకోండి. నీట్గా అయిపోవాలి పని. ఇక మళ్ళీ చికాకు అనేది ఉండొద్దు మనకి. ఇక ఎక్కిస్తే డైరెక్ట్గా చేతులు ఎక్కియడం తప్పనిచ్చి వేరే పని దీంట్లో మిగిలించకూడదు మనం. ఓకేనా? ఇప్పుడే మొత్తం కూడా సమానంగా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఎదురు బొదురు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూసి కుట్టుకున్నాం కదా, ఇలా ఎదురు బొదురు చేసి మనం ఈ చేతి పని పట్టి కొంచెం ఎక్కువ తక్కువలు మలిచినా కూడా ఇలా వస్తాయి చిన్నవి. వీటిని అన్నిటిని సమానంగా ఇలా పెట్టేసి తీసేసుకోవాలన్నమాట. సమానంగా పెట్టి ఇప్పుడే తీసేయాలి. రెండు చేతులు సమానంగా ఉండేటట్టుగా చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా లుక్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా చేసి ఇక్కడ కాట్ పెట్టేసి ఇప్పుడు ఈ రెండింటిని కూడా వీళ్ళు చూడండి ఇది కూడా సమానంగా ఇలా చేసుకోవాలి. మనం ఎలాగో ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుతాము. ఈ చిన్న కటింగ్ల వల్ల మనకి ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ సమానంగా వచ్చింది లెక్క మనకి. ఒక పాయింట్ మందం పైకైనా బాధ లేదులే, కానీ ఇవి మంచిగా ఉండాలి, చూడడానికి లుక్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా చూడండి, ఇక చేయి ఇలా సమానంగా పెట్టుకుంటే మనకి చంకలో కూడా ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా ఇది అయిపోయింది. హ్యాండ్ని కూడా మనం రెడీ చేసుకున్నాం. తర్వాతకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నా దగ్గర బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మకు వేసి మీకు చూపిస్తాను క్లాసులన్నీ అయిపోయిన తర్వాత. వీలైతే ఎలా కుదిరాయి ఏంటి అనేది మీకు కూడా అర్థం కావాలి కదా, అలా. ఓకేనా?
ఇప్పుడు నేను ఇలాగే అలవాటు ఉల్టా సీదా ఉన్నా కూడా, ఎందుకంటే ఇలా అలవాటు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే క్లాత్ ఉల్టా సీదా చూసుకుంటే ఒక్కసారి సరిపోతుంది. ఎదురు బొదురు నెక్కులు వేసుకొని చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా. ఓకేనా? అయితే నేనేం చేస్తానంటే ఇక్కడికి చేతి పని పట్టిలాగా పెట్టుకుంటానండి, తిప్పి వేసుకోను. మీరు తిప్పి వేసుకోండి, కాలర్ కదా అందువల్ల. ఓకేనా? దీంట్లో ఒక చిన్న పని ఉంటుంది మనకి, ఆ పని నేను చూపిస్తాను మీకు. ఇదైతే ఇలా కుట్టుకోండి. ఫస్ట్ ఇలా కుట్టుకుంటే మనకి ఆ ముడతలు అనేవి రావు అన్నమాట. మనకి లైనింగ్ అండ్ ఒరిజినల్ చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలండి మనం. అందుట్లో ఫ్రంట్ పార్ట్ ఇంకా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది సాగే గుణం ఉంటుంది ఒరిజినల్కి ప్లస్ లైనింగ్కి. క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఎక్కడిదక్కడ అలా అనగొట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి. మన చేతుల్లో మనకు ఆయుధాలు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. ఇక్కడ కాట్ పెట్టేయండి. తర్వాత సేమ్ ఇది కూడా అదే యాజ్ ఇట్ ఈజ్ లాగా. ఈ ఒరిజినల్ ముఖ్యం అండి, తీసేసుకోవాలి ఇది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్రాస్ ముక్క ఒకటి తీసుకోవాలి. లైనింగ్ క్లాత్లో నుంచి క్రాస్ ముక్క ఉంది చూడండి, ఇది షేపులకు పనికొచ్చేటట్టు ఉంది. దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఇది షేప్ బెల్ట్లకు బాగుండేటట్టు ఉంది. దీన్ని ఉంచేద్దాం. ఇంకా వేరే క్లాత్ ఏమైనా ఉందో చూద్దాం. చూడండి, ఇది కూడా పోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి అంటే ఇది ఉక్సుల పట్టీది, కాజాల పట్టీలు అయ్యి ఇవి ఉంచేసి ఈ రెండు కూడా ఏది వేస్ట్ కాదండి మనకి. బ్లౌజులలో ఒక్కటి కూడా వేస్ట్ కాదనమాట. బ్లౌజ్ పీసులలో అంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది మనకు. ఓకేనా? ఇలా ఒక 2 పొడవులు తీసేసుకున్నాం. ఇవే దీన్ని జాయింట్ చేసుకుని చేస్తాను. ఓకేనా? ఇలా క్రాస్ పీస్ అవసరం అని నేను ఆ చిన్న పీస్లో కూడా తీసేసాను. ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి రెండింటికి 2 సరిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి ఇంకా ఇలా ముక్క కట్టుకోవాలన్నమాట. పైపింగ్ ఉంటే మధ్యలో ఇరికించండి, పర్వాలేదు. మన చేతి పని పట్టి చేస్తాం చూడండి, అంతే సేమ్ యాజ్ పీస్గా పెట్టేసి దీన్ని ఇలా కట్ చేసి లోనకి ఇలా మలవండి. ఇక్కడ మలిచేసిన తర్వాత ఇలా రఫ్ చేసి ఇలా పక్కకు తొలగించండి, అంతే, ఏం లేదు. తొలగించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మలుచుకోవాలి. సేమ్ చేతి పని పట్టి లాగానే, మనకి పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. చేతి పని పట్టి ఎలా అయితే చేస్తామో అలాగే చేసి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న కాటు పెట్టేయాలి. ఇలా మన కాలర్ ఎక్కించినా కూడా ఇబ్బంది లేకుండా కాటు పెట్టేసి దీన్ని ఇలా అని కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేసి ఇది తిప్పేసుకుంటే బాగానే ఉంటుంది పైపింగ్ పెట్టి. దీని పైపింగ్ నేను వేయలేదు కాబట్టి ముక్క కట్టుకుంటున్నాను ఇలా. ఓకేనా? ఇలా అక్కడ దాకా కాలర్ వస్తుంది మనకి. అందువల్ల దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇలా మలిచి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను చేతి పని దగ్గర. చేతి పని అయితే చేతి పని, మిషన్ కుట్టు అయితే మిషన్ కుట్టు, మన ఇష్టం. ఓకేనా? ఇలా వేసుకుంటే మనకేమవుతుందంటే నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు కూడా వేస్తాను అలాగే సేమ్. ఈ చిన్న చిన్న పనులేనండి మనకి తర్వాతకి ఇబ్బంది కలిగించేది. అదేదో ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి, అన్ని ఒకదానిమ్మట ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఇక జాయింట్లు అప్పుడు మనకు చికాకు ఉండదు. చిన్న జాయింట్ కూడా వేస్తాను నేను, రిస్క్ అనుకోకుండా. జాయింట్లు అనేవి చాలా అవసరం అండి, అందువల్ల వేస్తాను అనమాట. ఓకేనా? ఇలా వేసి ఇక్కడ కాటు పెట్టేసి యథావిధిగా దీన్ని ఇటువైపు మలవాలి, అంతే, ఏం లేదు. పాదం మందం అయితే పాదం మందం, ఎలా అయితే అలా. క్లాత్ చిన్నగా ఉంది లోన క్లాత్, అందువల్ల నేను కట్ చేయలేదండి, సరిపోతుందని ఇలా. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత
ఇక ఇప్పుడు మనకు దారపోగులు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా ఇలా కట్ చేసేసుకోవాలి, మనకు చికాకు లేకుండా. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఖర్చు ఉంది, ఇది ఉండనివ్వండి, ఇక్కడ దాకా మనకి కాలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న ముక్క ఒకటి మనం జాయింట్ చేయాలి. ఈ ముక్కలు కూడా మనం వదిలేయద్దు అనమాట. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి చూడండి, అవి కూడా మనం వదిలేయకుండా జాయింట్ చేసేసుకోవాలి. నేనైతే వదలనండి, ప్రతిదీ కూడా చేస్తాను. ఎందుకంటే కొంచెం వల్ల మనకి ఏదన్నా మళ్ళీ తర్వాతకి ఇబ్బంది వస్తే మళ్ళీ మనం పని ఆపి చేసుకోవాలి. అదంతే, అదే రిస్క్ అంత అవసరం లేదు. మనం ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి 1 ఇంచ్ మందం ఉంది ఇది జాయింట్, అందువల్లనే నేను ఫస్టే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీనికి కొంచెమే ఉంది, ఆ కొంచెం కూడా వేసేస్తాను. జాయింట్లోకి వెళ్ళిపోతుంది, కాకపోతే మనం ఏం చేయాలంటే వేయాలి, దాన్ని వేయకుండా అయితే ఉండొద్దు. చూడండి ఇలా ఖతం అయిపోయింది. ఇక రేపు మనం ఏం చేద్దామంటే షేప్ బెల్ట్ వేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఫ్రంట్ గురించి తెలుసుకొని వీలైనంత వరకు రేపు మనం కంప్లీట్ చేద్దాం. ఈరోజు 15 నిమిషాలు అయిపోయిందండి. ఓకేనా, ఈరోజు నేను చక మీకు చెప్పేశాను పని అనేది. ఓకేనా, అయితే ఈరోజు ఒక చిన్న మోటివేషన్ క్లాస్ చెప్తాను చూడండి. ఒక సిస్టర్ ఏం చేశారు అంటే, ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు కింద నాకు గుర్తొచ్చిందండి మీకు మోటివేషన్ చెప్పేటప్పుడు. పని కోసం దేవలాడుతున్నారు. తనకి మిషన్ కుట్టడం వచ్చు. వాళ్ళ మమ్మీ ఇంతకుముందు టైలర్ అనమాట. అయితే వాళ్ళ మమ్మీ నేర్పించిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, అత్తగారింటికి వచ్చింది, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు 1 మగ పిల్లగాడంట. తర్వాతకి పెరాలసిస్ వచ్చి తన భర్తకి కాలు చేయి పడిపోయిందంట. పడిపోయిన తర్వాత ఇక ఆయన చేయలేకపోతుంది, మైండ్తో పని కదండి, తనకి ఫ్యాక్టరీలో జాబ్ అనమాట. అయితే ఇక పోలేకపోతుంటే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు నెలకి ఒక 6,000 అట్లా ఇస్తారంట. ఇక ఈ అమ్మాయికి ఇక వెనక ఏది లేదు, పొలాలు ఇల్లులు ఏమీ లేవు అనమాట. ఉంది ఒకటే రూమ్, రేకుల రూమ్. దాంట్లో ఆ పిల్లల్ని అటో ఇటో చదువుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. నా దగ్గరకు వచ్చి అన్నయ్య నాకు పని కావాలి అని అడిగారు. పని కావాలి అని అడిగినప్పుడు నా దగ్గర అప్పుడు ఫుల్ వర్కర్స్ ఉన్నారనమాట. వర్కర్స్ అంటే ఇక్కడ నాకు బెంగాల్ వర్కర్స్ 2, ఇంకా కుట్టేవాళ్ళు, కట్టింగ్ వాళ్ళు అందరు సరిపడి ఉన్నారు. కాకపోతే నాకు అమ్మాయి జీవితం నాకు తెలియదు కాబట్టి అమ్మాయి బాగానే వచ్చి అన్నయ్య మీ దగ్గర పని దొరుకుతుందా ఏంటి అది ఇది అని అంటే, సరేనమ్మా దొరుకుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అంటే నా దగ్గర నెంబర్ తీసిపోయి నాకు 2-3 సార్లు చేశారు. చేసిన తర్వాత నేనేం చేశానంటే పాపం ఎంత అవసరం ఉందో ఏంటో అని నాకు తెలిసిన వాళ్ళు లేడీస్ దగ్గర పెట్టాను తనని. ఇలా మంచిగా కుడుతుంది అమ్మాయి, మనం హెల్ప్ చేయడంలో తప్పులేదు కదండి. ఇప్పుడు ఏదో మాట వరుసకి మనం అంటాం కానీ తర్వాతకి మనకేంటి అంటే నాకు పెయిన్ ఉంటుంది, అయ్యో వీళ్ళకి పని ఇస్తే బాగుండు కదా, నా దగ్గర లేదు అనేది. దానివల్ల నేనేం చేశానంటే వేరే వాళ్ళ దగ్గర పనికి పెట్టాను తనని. పనికి పెట్టిన తర్వాత ఇక ఒక 3 months నుంచి తన దగ్గర కుడుతున్నారు. చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా కుడుతున్నారు. అయితే ఒక రోజు వచ్చారనమాట, 6 months బ్యాక్ నా దగ్గరకు వచ్చి వెళ్ళి మళ్ళీ తన దగ్గర కుట్టుకుంటూ నా దగ్గరకు వచ్చి మా షాప్లో ఒక పని చేసే అమ్మాయితో చెప్తున్నారంట, అన్నయ్య చాలా హెల్ప్ చేశాడు నాకు, నా జీవితం ఇలా ఉంది, ఇలా గడిచిపోయింది, ఇలా చేశారు. నేను అన్నయ్య యూట్యూబ్ కూడా చూస్తాను, కాకపోతే నేను ధైర్యంగా మాట్లాడలేకపోయాను అన్నయ్యతో. చాలా ఆప్యాయతగా అంత ప్రేమగా మాట్లాడతారు. ఇక నా జీవితం గురించి నేను ఎందుకు చెప్దామనుకున్నాను, కాకపోతే ఆ సందర్భం రాలేదు. మనం అడగక ముందే చెప్తే మనం ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను ఆ రోజు బ్యాంక్ దగ్గరకు కోదాడో వెళ్ళాను. అందుట్లో ఈ అమ్మాయి ఉంటే ఈ అమ్మాయికి చెప్పడానికి వచ్చారు. అయితే ఆ అమ్మాయిది లోకల్ కాదు, వేరే ఊరు నుంచి రావడం షాప్కి మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. పిల్లల్ని పంపించుకొని భర్త కానీ సమకూర్చి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటారంట, అన్ని వండి పెట్టొస్తే ఆ కొడుకు తినిపించుకుంటారు. తను వచ్చి రోజు 5 జాకెట్లు కుట్టుకుంటుందంట, రోజు 300 వస్తున్నాయి. నాకు ఏం బాధ లేదు. ఇక్కడ నుంచి ఒక 3-4 kilometers అనమాట వాళ్ళ ఊరు. ఏ బండో ఏ ఆటోను పట్టుకుని వెళ్ళిపోతున్నాను, చాలా హ్యాపీగా ఉంది, నాకు అన్నయ్య హెల్ప్ చేశారు అని అంటే నాకు ఐడియా రాలేదు ఫస్ట్. ఇక అమ్మాయి పేరు మాధవి అని చెప్పింది. అయితే తనకు వచ్చి మాధవి ఇలా వచ్చిపోయిందని చెప్పండి అని అంటే సరేలా అని చెప్పి ఆ అమ్మాయి నాకు నిన్న చెప్తుంది అనమాట, ఇలా సంగతి అన్నయ్య మీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పారంట అది ఇదని, చాలా హెల్ప్ చేశారంట, వాళ్ళ జీవితం ఇలా ఉందంట అని. చూడండి, నేను తెలుసుకుందాము అనుకున్నాను అమ్మాయి జీవితం, కానీ నేను తెలుసుకోలేకపోయాను. అయినా కూడా నాకు ఒక సంతోషం, నా దగ్గర ఇవ్వకపోయినా వేరే దగ్గర పని ఇప్పించాను అనే ఒక నాలో నేను ఇయ్యలేను అనే ఒక గిల్టీ ఫీలింగ్ నేను తొలగించుకున్నాను. కానీ అమ్మాయి వెనక ఎంత బాధ ఉందో చూడండి. ఇంకో ఇలా ఉంటారు ఆడవాళ్ళు, చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చెప్పుకోని వాళ్ళు ఉంటారు.
అలా టెన్షన్స్ ఉంటాయి. అమ్మాయికి అదే పని దొరకకపోతే ఎన్ని బాధలు పడాలండి. ఆ పని అనేది చాలా విలువైనదండి, దాన్ని పోగొట్టుకోవద్దు. ఎప్పుడైనా మన చేతుల్లో ఉన్నప్పుడే మనం సరిదిద్దుకోవాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఊకని అనలేదు. అది ఓన్లీ దీపం చాత్రం కాదు, అది మన జీవితం చాత్రం. దాన్ని మన జీవితంలోకి దించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ దించుకుంటారని ఇలాంటివి చిన్న చిన్న నిజ జీవితాలు చెప్తున్నాను. అలాగే మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి. ఇవి డ్రెస్సులు కూడా దొరుకుతాయి అన్నాయా అంటున్నారు. ఆ డ్రెస్సులు ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క డిజైన్ మన దగ్గర ఉంది, అన్నీ ఉంటాయి. ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పేపర్ కటింగ్ చాలా బాగుంటుందండి, ప్లాస్టిక్ది. చప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. గట్టిగా ఉంటుంది, మడత పడదు, మనకి మలిచినా మలవదు అనమాట. ఇలా ఇడ్చుకుపోతుంది, చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. కావాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూస్తుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు మెసేజ్ కూడా చేయండి, వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మా పిల్లలు మీకు రెస్పాన్స్ అయ్యి మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు మీరు అడిగిన వాటికి. అలాగే మాకు పర్సనల్గా నేర్చుకోవాలి, మేము ఇంకా పర్సనల్గా మంచిగా నేర్చుకోవాలి అంటే చాలామంది ఉంటారు డబ్బు పైన నాకు పని రావాలి అని. ఇప్పుడు కొంతమంది టీచర్స్ చూడండి, స్కూల్లో టీచర్స్, వాళ్ళకి జాబు ఉంటుంది 50,000 నుంచి ₹1,00,000 దాకా, కానీ వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవాలనే ఆశ ఉంటుంది చాలామందికి. తను కూడా చెప్తున్నారు, నిన్నొచ్చి నేను అన్ని బ్లౌజులు నేనే కుట్టుకుంటాను, ఇది కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ కాబట్టి నీ దగ్గర తెచ్చాను పాషా, మీ వీడియోలు నేను చూస్తాను, మీ వల్ల నా కోరిక తీరింది, కోదాడంట తనది, మీ వల్ల నా కోరిక తీరింది, నా బ్లౌజ్ నేను ఈజీగా కుట్టుకుంటున్నాను, కానీ దీన్ని కొంచెం థ్రెడ్ పైపింగ్ వేయించి మంచిగా కుట్టుకోవాలని చెప్పేసి నీ దగ్గరకు తెచ్చాను, ఒక్కసారైనా నీ దగ్గర కుట్టియాలని వచ్చాను అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకున్నా కూడా ఎంత ఇది ఉంటుందండి, డబ్బులు మిగలడం పక్కన పెట్టండి, అదొక సాటిస్ఫై అనమాట మనిషికి, అలా ఉంటుంది. అలా కూడా మోడల్స్ అన్ని నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ప్లే స్టోర్లో మీరు పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ సొంతంగా డిజైన్ చేసింది ఒకటి ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయగానే 2 ఆప్షన్స్ వస్తుంది, బేసిక్ క్లాసులు, క్లాసిక్ క్లాసులు అని. దాంట్లో ఒక 20 రకాల బ్లౌజులు ఉంటాయి. మీకు 5,000 లోపే ఉంటుంది ఫీజు. ఆ అమౌంట్ మీ గూగుల్ పేనో ఫోన్పేనో లింక్ వత్తగానే ఓపెన్ అవుతుంది, మీ అకౌంట్లోంచి కట్ అవుతాయి. కానీ కంటిన్యూగా చూడొచ్చు. ఆ 20 రకాల బ్లౌజులు వచ్చిన దాకా కూడా మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, అలా ఉంటుంది. వీలైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతాము, మాకు అన్ని మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఆ యాప్ను కూడా ఎక్కించి ట్రై చేయండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన వీడియోలు చూసేవాళ్ళు ఒక్కళ్ళకన్నా కనీసం మన ఛానల్ని పరిచయం చేయండి మీ బాధ్యతగా. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మన ఛానల్ని మీ స్టేటస్లో పెట్టుకోండి. కనీసం మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి మొహమాటం అయితే స్టేటస్లో పెడితే వీళ్ళు ఏం స్టేటస్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఒక్కళ్ళు చూసినా కూడా నాకు ఎంత పుణ్యమో మీకు కూడా అంతే పుణ్యం ఉంటుంది, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇక రాబోయే మనకి ఇంకా 7 క్లాసులు ఉన్నాయండి. 7 క్లాసులు 6 క్లాసులు మిగిలాయి. ఆ క్లాసులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటాను. ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ వేరే క్లాసులలో నేను ఏం చెప్పాలి అంటే, రేపు ఇది అయిపోయిన తర్వాత రోజా గారి నెక్క లేకపోతే కటోరీ కటింగ్ అనేది మీ చాయిస్. అది ఒకటే ఉంది మనకు ఛాన్స్, నేను ఏది అడిగితే అది పెట్టేస్తాను, ఓకేనా?